సమస్త పురాణంలో కూడా లేదు. అలాగే పంచవేద గ్రంథమైనటువంటి మహాభారతాన్ని అందించారు ఆయన. మహాభారతం 4 వేదాలు, కానీ మహాభారతాన్ని పంచవేదంగా చెప్పారు, 5వ వేదంగా చెప్పారు. మహాభారత అంతర్భాగమే శ్రీమద్ భగవద్గీత. మహాభారత భాగం భగవద్గీత, దాంట్లో అంతర్భాగమే విష్ణు సహస్రనామం. తెలుసుంటుంది మహాభారతం చదివిన వాళ్ళంతా కూడా. భగవద్గీత ఎక్కడ చెప్పాడు ఆయన? కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో అర్జునుడు చెప్పేటప్పుడు మహాభారత ఆత్మ పరమాత్మమే కదా 18 యోగాలు చెప్పాడు ఆయన. మహాభారత భాగం అది. అలాగే విష్ణు సహస్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ప్రశ్నించారు విష్ణు సహస్రనామం మహాభారతంలో? భీష్మాచార్యుల వారు అంశసాయి కదా పరిణితుడైన పరమాత్మ యొక్క యమక్ష తత్వాన్ని తెలియజేస్తే 1000 నామాలతో పరమాత్మ మహత్తర తత్వాన్ని అందించాడు స్వయంగా భీష్మాచార్యుల వారు. మహాభక్తుడు, మహాయోధుడు, మహామైతాత్ముడు స్వయంగా. ఈ మహాభారతం అయితే కూడా మనకి. అలాగే నారద మహర్షి యొక్క ప్రోత్సహించాలని ప్రేరణతో సకల భక్తు కూడా తెలియజేసి భాగవతాన్ని అందించారు ఆయన. నారద మహర్షి సహా మేరకు మహాభక్తుల చరిత్ర అంతా కూడా మనకి అందించారు భాగవతం. మహాభక్తుల చరిత్ర దాంట్లో క్రోడీకరించారు. ఎందరో మహాభక్తులు పట్ల ప్రహాదంతా కూడా దాంట్లో వాళ్ళే. ఆనాడు సుఖయోగి ద్వారా పరీక్షిత మహారాజు విని 7 రోజులు ధరించాడు. మీరు ఇదే ఉంటారు, మాట్లాడు గురుగారు చెప్పుకుంటారు. మీరు పరీక్షిత మహారాజు తెలుసు కదా, సమీప మహర్షి శాపాన్ని గురించి 7 రోజుల వరకు ఆయనకు ఆయుష్ ఉంటుంది. 7 రోజులుగా ఆయుష్ ఉందనుకుంటాడు. ఇక్కడ 7 రోజుల్లోనే ఆయన శరీరం ఆయన జీవితం ముగిసిపోతుంది. అంటే మానవుల పరమరక్ష పరమాత్మ పొందడం అయితే ఇంకా వయసు ఉందనుకుంటాడు ఇక్కడ. కానీ అది కూడా ముడిశాపం వల్ల 7 రోజుల్లోనే మతం సంభవిస్తుంది. 7 రోజులు ధరించిన మార్గం తప్పించిపోతుంది. దైవశాత్తు సుఖయోగి సుఖి ఎవరు? వ్యాసభగవానుడి కుమారుడే కదా. వ్యాసవారి కుమారుడు అవధూత మహాయోగి, జగవర మహాయోగి, పరిపర బ్రహ్మస్వరూపం, సుఖ బ్రహ్మ అంటారు. సుఖ బ్రహ్మ ఆయన భాగవతాన్ని విని ఆయన బుద్ధిని పొందాడు స్వయంగా. ఆనాడు ఈనాడు వరకు కూడా భాగవతము సకల మానవాళి మోక్ష ప్రాప్తిని పొంది మహాజ్ఞానప్రబంధంగా వర్ణించబడింది మనకి భాగవతం. బాబచంద్రుడు విద్యానందరి అనే ఒక సన్యాసి 3 రోజులు మాత్రం ఆయన ఆయుష్ ఉంటుంది. మానసంలో బయలుదేరి తర్వాత మరి కారణాల వల్ల జడ్స్ అయినా బాబా దగ్గరికి వస్తాడు. బాబా తన చేత భాగవత పారాయణ చేస్తారు. 3 రోజుల పారాయణ పూర్తయిన తర్వాత ప్రశాంత బడే బాబా వెళ్ళేవారికి ప్రశాంత చెల్లించి పెడతాడు. ఆయన అలా గుర్తుడని పిలుస్తారు స్వయంగా. అలా ఈనాడు వరకు కూడా సకల భక్తుకోడు కూడా అధ్యయనం చేసి ధరించినటువంటి పవిత్ర జ్ఞానపూర్వకమైన మహాభక్తి విజయం భాగవతం అందించాడు. అలాగే అంతటితో కూడా ఇంకా ఆయన తృప్తి కలగలేదు. సకలమాన వారికి తెలియజేసి ఆధ్యాత్మిక సూత్రాలు, బ్రహ్మసూత్రాలు ఆయన ఉపక్రమించారు. బ్రహ్మసూత్రాలు అది ఈ ఆషాఢ పూర్వం రోజున బ్రహ్మసూత్రాన్ని ఉపక్రమించారు. బ్రహ్మసూత్రాలు ఆయన కోసం. ఇది మన సనాతన ధర్మం. సనాతనధర్మాలకంతా కూడా మూలం 4 వేదాలు, 8 పురాణాలు, 18 ఉపపురాణాలు, మహాభారతం, అలాగే భాగవతం. దీని తర్వాత అంతా కూడా ఇది సనాతన జ్ఞానవృక్షం అని చెప్తారు. సనాతన జ్ఞానవృక్షం. ఈ మహత్తర విజ్ఞానమే సమస్త ప్రపంచంలో ఎన్ని మతాలున్నా, ఎన్ని ఆచార సాంప్రదాయాలున్నా దీని చుట్టూ తిరుగుతుంది. దీని విషయం ఏమీ లేదంటారు. ఈ సనాతన జ్ఞాన వృక్షానికి కాసినటువంటి ఫలాలు, విత్తనాలే